ఈరోజు దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ సంవత్సరంలో దేవుడు మనకు చెప్పిన ఒక మాట, ఇయర్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ కదండి. ఈ సంవత్సరము మనం చేయాల్సిన పనులు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. గడిచిన సంవత్సరాలలో దేవుడికి వ్యతిరేకంగా మనం ఏ పనులు చేసినా, ఏ ఆలోచనలు చేసినా, ఏ క్రియలు చేసినా వాటి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఆయన వైపుగా తిరగాలి. ఎందుకంటే అతి సమీపంగా ఆయన రాకడకు మనం ఉన్నాం. ఆయన రాకడ వచ్చే లోపల మనలో మార్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరిలో? నాలో. ఎవరిలో? నీలో, ఎదుటి వారిలో కాదు కదండి. మనలో మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను వెళ్ళాలి పరలోకానికనంటే నేను మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలి పరలోకానికనంటే మీరు మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరము తర్వాత మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి. భారతదేశంలో లేకపోతే పొలిటికల్గా మనం చూసినప్పుడు అనేకమైన మార్పులను మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులు మాత్రమే కాదు, సేవకులు మాత్రమే కాదు, క్రైస్తవులు ఎక్కడ ఉన్నా కానీ హింస అనేది ఎక్కువ అవుతున్న దినాలలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మనం చేయవలసిన పని, నాలో విశ్వాసం లేకపోతే, నాలో మారు మనసు లేకపోతే, నేను కంప్లీట్గా ఆయన వైపు తిరగకపోతే, ఆయన ప్రొటెక్షన్ నాకు లేకపోతే ఖచ్చితంగా నా పరిస్థితి ఏమవుతుందో, నీ పరిస్థితి, మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఎవరంతకు వారము ఆలోచన చేయాలి, ఊహించుకోవాలి. లేకపోతే మనలో మారు మనసు ఖచ్చితంగా పుట్టదు. లేకపోతే మనలో మారు మనసు రావడం అనేది అసాధ్యం. పరీక్షించుకోకపోతే ఖచ్చితంగా మారు మనస్సు మనలో కలగడము అసాధ్యమైపోతున్న దినాలలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరము సమయం ఉండగానే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మొదటి నెలలో మాత్రమే ఉన్నాం. ఏ తీర్మానాలు అయితే తీసుకున్నామో ఆ తీర్మానాలు నెరవేర్చబడాలి అనంటే, ఏ విషయాలనైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలు మన జీవితాలలో నెరవేర్చబడాలి అనంటే నేను చేయవలసిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి కదా. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనంటే నీవు, నేను, మనము చేయవలసిన పనులు ఖచ్చితంగా ఉన్నాయి కదండి. ఏ ఏ విషయాలలో మనం తప్పిపోయామో, తప్పిపోయిన విషయాల్లో నేను ఏ విధంగా రివైవ్ చేయబడాలి, ఏ విధంగా నేను మారు మనసు పొందాలి అనే విషయాలను మనము ఈ సంవత్సరంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కదండి. మొట్టమొదటగా నేను తిరిగి సమకూర్చబడాలి, నేను ఆ వైపుగా, ఆయన వైపుగా తిరగాలి అని అంటే మనం చేయాల్సిన పనులేంటి? ఆ విషయాన్ని ప్రకటన గ్రంథంలో ఒక్కసారి కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలను చదివే ప్రయత్నం చేద్దాం. లేకపోతే 2వ వచనాల నుంచి కొన్ని వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మనము మారు మనసు పొందాలి, లేకపోతే తిరిగి సమకూర్చబడాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఒక లక్షణాన్ని క్రీస్తు వారు ఎత్తి చూపుతూ ఉన్నారు. మనలో ఉన్న దేవునికి నచ్చని ఒక లక్షణాన్ని, లేకపోతే ఒక తప్పును ఆయన ఎత్తి చూపుతూ ఉన్నారు. నువ్వు ఎలాంటి విశ్వాసివైనా కావచ్చు, గతంలో ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళి ఉండవచ్చు, నువ్వు సహించి ఉండొచ్చు, భరించి ఉండొచ్చు కదండి. సహించి ఉండొచ్చు, భరించి ఉండొచ్చు, అవమానాలకు, నిందలకు నువ్వు గురి అయి ఉండొచ్చు, అనేక విషయాలను నువ్వు పరిశీలనగా తెలుసుకొని ఉండవచ్చు, జీవించి ఉండవచ్చు కూడా. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావు అనే విషయం దేవునికి ఇక్కడ ప్రాముఖ్యం కాదు కదండి.
మన స్టార్టింగ్, మన మొదలు ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి పరిశీలన చేసుకో అంటున్నాడు. ఏం తప్పు మోపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? నీలో ఒక తప్పును నేను చూస్తున్నాను, ఒక తప్పు మోపాలి. నువ్వు గతంలో బాగా ఉన్నావు, బాగా విశ్వాసంతో ఉన్నావు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు, సహవాసంలో చాలా బాగా ఉన్నావు, ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా కనిపించావు. కానీ ఇప్పుడు అది లేదు. ఆ ఆత్మీయత నీలో కనపడట్లా, ఆ స్థితి నీలో లేదు ఇప్పుడు. ఎందుకు లేదు? ఒక తప్పును మోపుతూ ఉన్నాడు ఆయన. ఏం తప్పది? మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు కదండి. మొదటి ప్రేమ నీలో ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉన్న ప్రేమ నా పట్ల లేదు. ఎవరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? వేరే వాళ్ళ పట్ల, ఇతరుల పట్ల కాదు. భార్య భర్త మీద కాదు, భర్త భార్య మీద కాదు, భార్య భర్తలు పిల్లల మీద కాదు, పిల్లలు తల్లిదండ్రుల మీద కాదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ గురించి ఆయన మాట్లాడట్లా. ఎవరి మీద ప్రేమ తగ్గిపోయిందని అంటున్నాడు ఆయన? ఆయన మీద ప్రేమ తగ్గిపోయింది, ఆయన మీద ఆసక్తి తగ్గిపోయింది. ఈ విషయాన్ని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో, నాతో, మనతో. ఇంతకుముందు ఉన్న ప్రేమ నీలో లేదు, మొదటి ప్రేమ నీలో లేదు. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరాలలో ఎలాంటి స్థితి గుండా మనం వెళ్ళి ఉన్నాం? గత సంవత్సరాలు మన ఆత్మీయ స్థితి ఏంటి? ఇప్పుడు మన ఆత్మీయ స్థితి ఏంటి? దేవుడు నీ గురించి, నా గురించి ఒకవేళ ఒక లెటర్ రాయాలి అని అంటే, నీ పేరు పెట్టి ఒక లెటర్ రాయాలి అని అంటే, ఇక్కడ లెటర్ రాస్తున్నాడు కదా సంఘాలకి, అంటే విశ్వాసులకు. సంఘం అంటే ఎవరు? విశ్వాసులేగా. ఒక ఉత్తరం రాయాలి అని అంటే ఏమని రాస్తాడు నీ గురించి? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విషయాలు, ఏ మంచి విషయాలు నీ గురించి రాయగలడు ఆయన? ఏ విషయాలను నువ్వు ఆత్మీయంగా ఉన్నావు, ఆత్మీయంగా బలపడుతున్నావు, వాక్యంలో ఎదుగుతున్నావు, లేకపోతే ప్రార్థనలో గడుపుతున్నావు, సహవాసంలో ఉన్నావు, ఎంతమందిని ప్రేమించగలుగుతున్నావు, ఎంతమందిని క్షమించగలుగుతున్నావు, ఈ విషయాల గురించి రాయాలి అని అంటే, ఎఫెసీ సంఘానికి రాసినట్టుగా ఒకవేళ ఒక ఉత్తరం రాయాలని అంటే ఏమని రాయగలడు? నీ పేరు పెట్టి, నా పేరు పెట్టి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక తప్పును ఆయన నీ మీద ఈ సంవత్సరం మోపుతున్నాడు, నా మీద ఒక తప్పును ఆయన మోపుతున్నాడు. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. అంటే ఇప్పుడున్నది మొదటి ప్రేమ కాదు. ఏం ప్రేమ మరి ఇప్పుడున్నది? ఒక యవ్వనస్తులు, జస్ట్ అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇద్దరు యవ్వనస్తులు, అమ్మాయి అబ్బాయి బాగా చక్కగా ప్రేమించుకుంటున్నారు. ఆ పరిస్థితిలో వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? అమ్మాయి అబ్బాయిని చూడకుండా ఉండలేదు, అబ్బాయి అమ్మాయిని చూడకుండా ఉండలేదు. ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు కలవాలా, ఎప్పుడెప్పుడు తనతో ఉండాలా, గడపాలా అనే ఆలోచన ప్రతి క్షణం కూడా వారి మధ్యలో ఉంటుంది. అది సహజం. దినాలు గడుస్తున్న కొద్దీ వారి మధ్య సహవాసము లేకపోతే పరిచయము పెరగడం వలన, క్లోజ్నెస్ పెరగడం వలన వారిలో ఆ ఆశ, లేకపోతే ఎప్పుడూ తనతో ఉండాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం మనకు తెలుసు. ఏ విధం చేతనైతేనేమో తల్లిదండ్రులను ఒప్పించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని కొంతకాలం చాలా బాగున్నారు, అన్యోన్యంగా ఉన్నారు. ఎవరి బాధ్యత వాళ్ళు చక్కగా చేస్తూ ఉన్నారు, ప్రేమ చూపించుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. కాలం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు పుట్టారు. అప్పుడున్న ప్రేమ తర్వాత ఏమైపోతుంది? మొదటగా తల్లిదండ్రులను ఎదిరించిన ప్రేమ, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారు ఎప్పుడు ఒకరొకరు కలిసి ఉండాలనే ఆ ఆశ ఇప్పుడు ఏమైపోతుంది? తర్వాత ఆ ప్రేమ కనిపించట్లా. బాధ్యత కాదు కానీ ఒక చెక్ లిస్ట్ ప్రేమ వచ్చి పడింది ఇప్పుడు వారి మధ్యలో. ఏంటి చెక్ లిస్ట్ ప్రేమ? భర్త యొక్క ఇష్టాలను తెలుసుకోవడం కాదు, భర్త భార్య యొక్క ఇష్టాలను తెలుసుకోవడం కాదు, తల్లిదండ్రులు పిల్లల యొక్క ఇష్టాలను తెలుసుకోవడం కాదు. చేయాలి కాబట్టి, స్కూల్కి పంపించాలి కాబట్టి పంపించడం, వాళ్ళ యూనిఫామ్ ఉతికి పెట్టాలి, యూనిఫామ్ ఉతికి పెట్టింది, వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టి పంపిస్తున్నాం. వాళ్ళ ఇష్టం కాదు. భర్తకు క్యారియర్ పెట్టాలి, క్యారియర్ పెట్టాలి. ఇష్టమైన ఫుడ్ పెడుతున్నానా లేదా, తనకి ఇష్టమా కాదా అని కనుక్కునే పరిస్థితి లేదు ఇప్పుడు.
ఏం చేస్తుంది తర్వాత ఆ భర్త అయినా ఏం చేస్తున్నాడు? ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అడిగి ఏమేమి కావాలో తెలుసుకునే పరిస్థితి నుంచి ఏదో వచ్చేటప్పుడు తీసుకొని వస్తున్నాడు. ఏవో కూరగాయలు తేవాలి కాబట్టి తెస్తున్నాడు. ఇంట్లోకి అవసరాలు తీర్చాలి కాబట్టి తీరుస్తున్నాడు. తను ఉన్న పరిస్థితిని బట్టి ఏమైపోయింది? మెకానికల్ లైఫ్ అయిపోయింది. తర్వాత పరిస్థితులన్నీ. ఎందుకు అలా జరిగింది? ఏమి లోపించింది వారి మధ్యలో? ప్రేమ. మొదటి ప్రేమ స్థానంలో ఏమొచ్చి పడింది? చెక్ లిస్ట్ ప్రేమ వచ్చి పడింది. ఏంటి చెక్ లిస్ట్ ప్రేమ? ఇది చేయాలి, ఓకే చేశాను. ఇష్టంతో పనుల, ప్రేమతో పనుల. ఇది చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ఓకే చేశాను. వాక్యం చదువుకోవాలి, ఓకే చేశాను. ఇన్ని గంటలకు లేయాలి, ఓకే చేశాను. సంఘానికి వెళ్ళాలి, ఓకే వెళ్తున్నాను. ఇవన్నీ క్రైస్తవుల యొక్క చెక్ లిస్ట్లో ఉన్నవి ఇవన్నీ కదా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, లేకపోతే వారంలో ఏమేం చేయాలో ప్రోగ్రాంలన్నీ ఒకసారి ఒక లిస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏమేం చేయాలో. ఇది చేసావా? చేశాను. ఇది చేసావా? చేశాను. చెక్ లిస్ట్ ప్రేమ వచ్చింది, అందులో హార్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. మొదటి ప్రేమ స్థానంలో ఏమొచ్చి పడింది? నామకార్థంగా చెయ్యాలి కాబట్టి చేసే పరిస్థితి వచ్చిపోయింది. మారు మనస్సు లేదు, ప్రేమ లేదు, ఇంతకుముందు ఉన్న ఆసక్తి లేదు. ఇంతకుముందు ఉన్న ప్రేమ ఎలాంటిది? ఆయనతో గడపకపోతే ఉండలేని పరిస్థితి కదా. వాక్యం చదవలేకపోతే ఉండలేని పరిస్థితి, ప్రార్థన చేసుకోకపోతే ఉండలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రార్థనకు కూర్చుంటే మనకు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైన విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాక్యం చదవడానికి పోయినప్పుడు అనేకమైన ఫోన్లు వస్తూ ఉంటాయి, అనేకమైన పరిస్థితులు వాటికి అడ్డుగా వస్తున్నప్పటికీ వాటిని పక్కన పెట్టడానికి మనం ఇష్టపడం. కానీ బైబిల్నైనా పక్కన పెడతాం, కానీ మిగతా విషయాలను పక్కన పెట్టని పరిస్థితి. ఎందుకు అది? ప్రేమ తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం నీ నుంచి, నా నుంచి? ఎక్కడైతే నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు కదా. ఈ సంవత్సరం చేయాల్సింది ఆ మొదటి ప్రేమలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు కదా. మొదటి ప్రేమలోకి రావాలి. ఇంతకుముందు అది రావాలంటే ఏం చేయమంటున్నాడు ఆయన? నీవు ఏ స్థితిలో, 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఆ మొదటి క్రియలు చేయడానికి ప్రయత్నం చేయి. ఎక్కడి నుంచి పడ్డావో, దేవునికి నువ్వు దూరం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏది అడ్డుగా వస్తుంది నిన్ను ప్రార్థన చేసుకోకుండా? ఏది అడ్డుగా వస్తుంది నువ్వు వాక్యం చదువుకోకుండా? ఏది అడ్డుగా వచ్చింది ఇప్పటిదాకా? ఇంతకుముందు ఆయనతో గడుపుతున్న సమయానికి, నువ్వు ఇప్పుడు గడపకుండా ఉండే సమయానికి ఏది అడ్డుగా వస్తుంది? ఒక్కసారి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నువ్వు దూరం అయిపోతున్నావు? ఆ స్థితిని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం ఈ సంవత్సరం చేయాలి. ఎందుకు చేయకపోతే? మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే తీసేస్తానంటున్నాడు ఆయన. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం, ఎవరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయము ఆత్మీయ జీవితం అనేది. ఆలోచన చేద్దాం. మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, వ్యక్తిగత ఆత్మీయ జీవితము మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. నీ ఆత్మీయ జీవితము పరిస్థితుల మీద ఆధారపడితే, నీ ఆత్మీయ జీవితము కాపరి మీద ఆధారపడితే, నీ ఆత్మీయ జీవితము మనుషుల మీద ఆధారపడితే అసలు నువ్వు ఆత్మీయుడివి కాదు, ఆత్మీయురాలివి కాదు కదండి. ఎవరిని చూసే ప్రయత్నం చేయాలి? నువ్వు, నేను, మనము. క్రీస్తు వారిని ఎవరు రక్షించారు? మనుషులు రక్షించారా నిన్ను? ఎవరు ప్రేమించారు నిన్ను? ఎవరు వచ్చారు నీ కొరకు? ప్రాణం పెట్టింది ఎవరు? దేవుడు కాదా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం నువ్వు, నేను, మనం చేయాల్సింది నీ రక్షకుని గురించి మాత్రమే నువ్వు ఆలోచన చేయాలి. నీ రక్షకుడు నడిచిన మార్గంలో మాత్రమే నువ్వు నడవాలి, వేరే మార్గంలో కాదు. మొదటి ప్రేమ ఏ విధంగా అయితే నీకు మొదటగా ఉండిందో, రక్షించబడిన దినాలలో నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఎలా ఉన్నావో దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయావు? ఏ స్థితిలో నువ్వు పడిపోయావు? ఏది నిన్ను దూరం చేస్తుంది ఈ సంవత్సరం, లేకపోతే ఇప్పటిదాకా?
నీకున్న ధనమా, లేకపోతే నీకున్న అధికారమా, నీకున్న జ్ఞానమా, ఏది నీకు అడ్డుగా వస్తూ ఉంది? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది నిత్యత్వానికి సంబంధించిన విషయము. ఎవరి నిత్యత్వానికి వారికి సంబంధించిన విషయము ఆలోచన చేసే ప్రయత్నం. మిస్ అవుతామేమో. మామూలుగా ఉండదు మిస్ అయితే సినిమా కదా. మనకు తెలుసు ఎలాంటి పరిస్థితుల గుండా ఆ ధనవంతుడు వెళ్ళాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఆ రక్షణ ఎంతో గొప్పదండి. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రేమను మనం మర్చిపోతే, ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా తప్పించుకోలేం. అందుకనే వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఒకవైపే చూసే ప్రయత్నం చేయమాకండి ఎప్పుడు కూడా. ఒకవైపు ఆయన ఆల్రెడీ వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. అది ఆల్రెడీ జరిగిపోయిన కథ అది. ఇప్పుడు కేవలం నీ గురించి, నా గురించి, మన గురించి మాత్రమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మార్గంలో నడుస్తామా లేదా అని. రెండంచులు గల ఖడ్గం అది. ప్రేమిస్తాడు ప్రేమించినంత వరకు, చెబుతాడు చెప్పినంత వరకు, చూస్తాడు చూసినంత వరకు, ఎంతగా సహించాలో ఎంతగా భరించాలో భరిస్తాడు. మారు మనసు పొందావా సరే, లేకపోతే ఆయన మాట్లాడుతున్న మాటలేగా ఇవి, నేను మాట్లాడుతున్న మాటలు కాదు. నీ మొదటి ప్రేమను నువ్వు తిరిగి సంపాదించుకోలేకపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, తిరిగి నువ్వు సమకూర్చబడలేకపోయావో, వచ్చి ఏం తీసేస్తానంటున్నాడు? నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అసలు సంఘం లేకుండా చేస్తానంటున్నాడు. ఆత్మ లేకుండా చేస్తానంటున్నాడు కదండి. ఆత్మీయత లేకుండా చేస్తానంటున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నాం? ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాం? అయితే నేను ఇట్లా సమకూర్చబడాలి అని అంటే నేనేం చేయాలి కదా? నేను అక్కడికి రావాలి అని అంటే నేనేం చేయాలి కదా? ఆయన తిరిగి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే నేనేం చేయాలి? అందుకనే కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు. 103వ కీర్తనలో, 103వ కీర్తన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 103వ కీర్తన 103 2 నుంచి చూద్దాం. 2-3 వచనాలను చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముల వలన నీకు కిరీటమును ఉంచుచున్నాడు. చూడండి అక్కడ ఏమని రాయబడిందో. 1 వచనం కూడా చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. నేను తిరిగి తనతో అంటుకట్టబడిన అనుభవంలోకి రావాలి అని అంటే, మొట్టమొదటగా నువ్వు నేను మనం చేయాల్సిన పని ఒక లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఏంటి లిస్ట్ అవుట్ చేసుకోవాలి? ఆయన చేసిన మేలులు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే ఈ నెలలో ఒకసారి వైట్ పేపర్ పెట్టుకొని కూర్చొని, పెన్ను పట్టుకొని కూర్చోండి. ఆయన ఏ ఏ మేలులు చేశాడు, దేనిని మరొకము అంటున్నాడు. ఏ చిన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఎవరికి చెప్తున్నాడు? నా అంతరంగమును ఉన్న సమస్తానికి, నా ప్రాణానికి, నా అంతకు నేను చెప్పుకోవాలి, మీ అంతకు మీరు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? ఆయన చేసిన మేలులు నువ్వు మర్చిపోవద్దు అని చెప్పుకోవాలి. ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసి పెడదాం. ఆయన ఏమేమి మేలులు చేశాడో మనకు జ్ఞాపకం ఉన్నవన్నీ చేసి పెడదాం. ఏం మేలులు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద లిస్ట్ వస్తుంది కదా. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయాన్ని లిస్ట్ అవుట్ చేద్దాం. ఆ లిస్ట్ అవుట్ చేసిన ప్రతి విషయానికి నాకు కృతజ్ఞతలు తెలియచెప్పడానికి నాకు సమయం ఉండదు కదండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి నాకు సమయం ఉండదు. మిగతా విషయాల గురించి, వేరే విషయాల గురించి ఆలోచించేంత సమయం ఉందా నాకు, నీకు, మనకు? నన్ను నేను చెప్పుకోవాలి, నా హృదయానికి నేను చెప్పుకోవాలి, నా మనస్సుకు, నా సమస్తానికి నేను చెప్పుకోవాలి, నా ప్రాణానికి నేను చెప్పుకోవాలి. ఆయన ఎన్ని మేలులు చేశాడు నీకు, నాకు, మనకు. ఎన్ని మేలులు చేశాడు. ఏ విషయంలో అయినా కానీ ప్రతి చిన్న విషయాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. ప్రతి చిన్న విషయము, దేనిని అంటే ఎంత చిన్న విషయం నుంచి పెద్ద విషయాల వరకు ఎవరంతకు వారు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం, ఈ నెలలో. అర్థమవుతుంది, షాక్ అయిపోతాం. ఇన్ని మేలులు చేశాడే, మరి నేనేం చేస్తున్నాను? నేను ఆయనకి నా జీవితం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
కేవలం మేలులు పొందుకోవడానికేనా నేను ఉండేది? ఆశీర్వాదాలు పొందుకోవడానికేనా నేను ఉండేది? ఆయన నాకు అందుకే కావాలా? క్రీస్తు వారు నాకు అందుకే కావాలా? అందుకే నేను రక్షించబడ్డానా? అందుకే ఆయనను ఒప్పుకున్నానా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే కిందికి వచ్చినప్పుడు కూడా ఏమేం మేలులు చేశాడు అనే విషయం కూడా ఇక్కడ రాయబడింది. ఏం రాశాడు? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషాలు క్షమించలేదా? నీ సంకటాలు, నీ సమస్యలు, నీ పరిస్థితులన్నీ మార్చలేదా? కదండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించలేదా? అంటే నరకం నుంచి తప్పించలేదా? మరణానికి అప్పచెప్పకుండా రక్షించలేదా? ఇందులో రాయబడిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటేనే మనకు కర్ణిలాగవే. ఆయన ప్రేమను తలంచుకుంటే మనం ఉండలేకపోతామే ఆయనను స్తుతించకుండా. ఒక్కొక్క మేలును తలంచుకుంటూ ఉన్నప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అనేక సమస్యలు గుండా నేను బయట తీసుకొచ్చాడు. ఈ క్షణం దాకా నన్ను సజీవ లెక్కలో ఉంచాడే. బయటికి వెళ్ళిన నేను క్షేమంగా ఇంటికి వస్తున్నాను ప్రతిరోజు కూడా. చాలామంది వాళ్ళ ఇళ్ళకు వెళ్ళట్లేదు బయటికి వెళ్ళిన వాళ్ళు, కానీ నేను క్షేమంగా వస్తున్నా. ప్రతి పరిస్థితిలో ఆయన ఇన్ని మేలులు చేస్తూ ఉన్నప్పుడు మరి నా ప్రాణం ఎలా ఉంది? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నాకంటూ కృతజ్ఞత కలిగిన జీవితం అసలు ఉందా? ఈ సంవత్సరం ఆలోచించుకోవాల్సిన విషయం. తిరిగి నేను సమకూర్చబడాలి అని అంటే నేను ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన ఎన్ని మేలులు మన జీవితంలో చేశాడు, ఎన్ని విషయాల నుంచి మనల్ని తప్పించాడు కదండి. అదే అంటున్నాడు కిందికి వచ్చినప్పుడు 10వ వచనంలో కూడా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు కదా. పాపం చేసామనే కదా అని అర్థం. పాపములను బట్టి ప్రతీకారం చేయలేదంటే అర్థం ఏంటి? పాపం చేసినప్పటికీ ఆయన మనల్ని శిక్షించట్లా. ఆయన కనికరము, ఆయన కృపా వాత్సల్యం గలవాడని ఉంటుంది కదా. భూమి కంటే 11వ వచనంలో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆయన కృప అంత అధికంగా ఉంది కాబట్టే మనం పాపం చేసినా, దోషం చేసినా, ఎన్ని పరిస్థితుల గుండా ఆయనకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా మనల్ని శిక్షించట్లా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ఈ సంవత్సరము ఎంత కనికరం కలిగినవాడు, ఎంత ప్రేమ కలిగినవాడు. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తావా? ఆయన రక్షణను అలక్ష్యం చేస్తామా? ఆలోచన చేసే ప్రయత్నం ఈ సంవత్సరము. నేను తిరిగి సమకూర్చబడాలంటే ఒక్కసారి ఆయన మేలులను తలంచుకునే ప్రయత్నం చేయి. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎన్ని మేలులు ఆయన మన జీవితంలో చేశాడు. నేను తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకోవాలంటే నేను పడిన స్థితి నాకు అర్థం కావాలి. నేను ఎక్కడ పడ్డానో నాకు అర్థం కావాలి. పడుతున్నప్పుడు అర్థం కావాలి మనకు. ఆ బలహీనతలోంచి నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు అర్థం కావాలి. నా రక్షకుడు ఈ విధంగా చేసినప్పుడు నేను ఎలా ఉండగలను? ఈ విధంగా నేను నా దేవునికి ఏ విధంగా అవమానకరంగా జీవించగలను? ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను మనము కలిగి ఉన్నాం. ఎంత గొప్ప రక్షకుణ్ణి నువ్వు నేను మనము కలిగి ఉన్నాం. ఎన్ని మేలులను మనం పొందుకుంటూ కేవలం ఆశీర్వాదాల కొరకే మనం ఆయనను అంగీకరించామా? లేకపోతే ఆయన మార్గాలను తెలుసుకోవడానికి, ఆయన మార్గంలో నడవడానికి మనం ఆయనను అంగీకరించామా? అందుకని ఇక్కడ 7వ వచనంలో అంటాడు కదా, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. ఏమని రాయబడింది? మోషేకేమో మార్గాలు తెలియచేశాడంట, ఇజ్రాయేలీలకేమో క్రియలను కనపరిచాడంట. అంటే 2 రకాల వ్యక్తులు ఉన్నారు అని అర్థం. క్రైస్తవులలోనే 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు ఒక రకము, మోషే ఒక రకం. మోషే ఏం కోరుకుంటున్నాడు దేవుడి నుంచి? అయ్యా నీ మార్గాలను నాకు బోధించు, నీ ఆశీర్వాదాలను నాకు ఇవ్వమని చెప్పట్లా కదా, నీ మేలుల చేత నన్ను తృప్తిపరచమని చెప్పట్లా. నీ మార్గాలు కావాలి నాకు. ఆయన మార్గాలు ఎంత సత్యమైనదో, ఎంత ఉన్నతమైనవో, ఎంతగా చక్కగా పరలోకానికి నడిపిస్తాయో, కనానుకు నడిపిస్తాయో ఆయనకు తెలుసు. రుచి చూసి తెలుసుకున్నాడు అనుభవపూర్వకంగా. ఆయన మార్గాలను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం? జనరల్గా సహజంగా మార్గాలను తెలుసుకున్న తర్వాత మార్గంలో జీవిస్తాం, ఆయన మార్గంలో నడుస్తాం. మోషేకి అది కావాలి, కానీ ఇజ్రాయేలీలకు ఏం కావాలి? క్రియలు కావాలి. ఏంటి క్రియలు? ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి.
కదా, 2 రకాల గుంపులు. నేను కేవలం ఆశీర్వాదం కొరకే ఆయనను నమ్ముకున్నానా, ఆయనను వెంబడిస్తున్నానా, ఆయనకు ప్రార్థన చేస్తున్నానా? క్రియల కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నా పరిస్థితి ఏంటి? కదండి. ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాను, మంచిదే. ఆయన మేలులు పొందుకుంటాను, ఆయన ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇవ్వడని కాదు. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, ఆ మేలులు పొందుకున్న తర్వాత కదా, మనకు కావాల్సిన నేను ప్రార్థన చేసినప్పుడు ఆ మేలులు ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను? కొన్ని రోజుల తర్వాత ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తాను, ఇంకొక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాను. కానీ మార్గము కనుక్కున్నప్పుడు ఆ మార్గంలో నడవడానికి నేను ఇష్టపడతాను, ఆ మార్గంలో వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. ఆ మార్గమే ప్రభువైన క్రీస్తు. అంటే ఏం కోరుకుంటున్నామో, క్రీస్తు వారే నాకు కావాలి, ఆశీర్వాదాలు కాదు. ఇజ్రాయేలీయుల మాదిరి క్రియలు కాదు కావాల్సింది, ఆయన క్రియలు, ఆయన అద్భుతాలు కాదు కావాల్సింది. ఎవరు పరలోకానికి వెళ్ళారు? ఎవరు కనానికి వెళ్ళగలిగారు? ఆ ఇజ్రాయేలీయులకు క్రియలు చూపించాడు, ఆశీర్వాదాలు, అద్భుతాలు చూపించాడు. ఈ అద్భుతాలు వాళ్ళని ఏం చేసాయి? అన్నం కావాలన్నారు, లేకపోతే చికెన్లు మటన్లు కావాలన్నారు, నీళ్లు కావాలన్నారు. సనిగారు కూడా ప్రతిదీ ఇచ్చుకుంటూ ఇచ్చాడు ఒకటి. నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళీ ఇంకొకటి కావాలి. ఇది కావాలయ్యా అని అంటే ఆయన ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? క్రియల కోసం ఎదురు చూసేవాళ్ళు, మేలుల కొరకు ఎదురు చూసేవాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తారు, ఇంకొక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? ఉన్న చోటే ఉంటారు. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్న చోట మాత్రమే ఉంటారు. మేలుల కొరకు ఎదురు చూసేవాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలోనే ఉంటారు. కానీ కనానుకు మాత్రం చేరుకోలేదు. కానీ మార్గంలో నడిపించేవాడు, నాయకుడు అనేవాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి ఇష్టపడేవాడు దేవుని మార్గాలను కనుక్కునే ప్రయత్నం చేశాడు. నాకు నీ మార్గాలు కావాలైనా నిర్గమకాండంలో ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. నిర్గమకాండము 33వ అధ్యాయంలో, నిర్గమకాండం 33లో 13 నుంచి చదువుతాను. 33:13 నుంచి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, నీ మార్గమును నాకు తెలుపుము. మోషే మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. హల్లెలూయా. మార్గములో ఏముంది? ఆయన మార్గంలో ఏముంది? ఆయన సన్నిధి ఉంది. ఆయన మార్గంలో ఏముంది? విశ్రాంతి ఉంది. ఇదే కదా కావాల్సిందే. కానీ ఏం కోరుకున్నారు ఇజ్రాయేలీలు? క్రియలు, అద్భుతాలు, శరీరాన్ని సంతృప్తిపరుచుకోవడానికి కావలసిన అవసరతలు. ఈ సంవత్సరము మనం చేయాల్సిన పని ఆయన మార్గాలను తెలియచెప్పమని, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడదాం. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ స్థితిలో మనం పడిపోయామో, ఏ స్థితిలో మన ఆత్మీయ జీవితం ఆగిపోయిందో, నీకు దేవునికి మాత్రమే నీ సంబంధం. ఇది నీ ఆత్మీయ జీవితం అంటే నీకు దేవునికి మాత్రమే సంబంధం. నువ్వు కనానుకు చేరుకోవాలా? నీకు దేవునికి ఎలా సంబంధం ఉంది? నిన్ను అంగీకరించే విధంగా ఉందా నీ సంబంధం? నీ ఆత్మీయ జీవితం కోల్పోయావేమో, మంచిదే, పర్వాలా, కానీ గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నావేమో కానీ బాగలేవు, కొంతకాలం నుంచి ఇంతవరకు బాగానే ఉన్నావేమో కానీ బాగలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగున్నానని. ఈ సంవత్సరము దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇష్టపడుతున్నాడండి మనల్ని. ఆయన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ పడిపోయామో మనల్ని మనము పరిశీలన చేసుకోకపోతే, అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉండగానే మనల్ని మనము పరిశీలన చేసుకోకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో రానున్న దినాల్లో. ఆత్మీయ జీవితము, వ్యక్తిగత జీవితము, దేవునికి నీకు ఉన్న సంబంధము, నీకు ఇవ్వబడిన రక్షణను భయముతో, వణుకుతో ఈ సంవత్సరము కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మార్గంలో మాత్రమే మనకు క్షేమం ఉంది. ఆయన మార్గములు తెలుసుకోవడంలో మాత్రమే మనకు క్షేమం ఉంది. అందులో ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. అందులో మనకు నెమ్మది, విశ్రాంతి ఉంటుంది.
ఆశీర్వాదాలు కాదు మనకు కావాల్సింది, స్వస్థతలు కాదు మనకు కావాల్సింది, మన ఇరుకులు ఇబ్బందులు తొలగించ అవి ఆయననే ఆయన మనతో నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఉంటాయని చెప్పండి ఒక మాట. ఆయన మనతో ఉన్నప్పుడు పరిస్థితులు ఎందుకు అననుకూలంగా మార్చబడతాయి? మనకు ఒక స్టోరీ కూడా తెలుసు కదా. ఒక వ్యక్తితో ఇది పెద్దగా అవుతుంది చెప్పడానికి, కాబట్టి ఏమీ లేని ఒక ధనవంతుడు కాదు కానీ ఏమీ లేని డబ్బు లేని ఒక వ్యక్తి ఒక రాజు గృహంలో నివాసం చేస్తున్నాడు అనుకుందాం. రాజు వద్ద ఉన్నాడు. చాలా పేదరికంలో ఉన్న వ్యక్తి. ఆ పేదరికాన్ని బట్టి రాజుకి ఎందుకో జాలి కలిగింది. ఆ వ్యక్తిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఇది ఏదైనా లోటుగా ఉంటుందా? ఆహారం కోసం రాజు దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సింది వస్తుందా? ఇంట్లో ఉన్నాడుగా కదా. తనకి ఏదైనా బాగాలేకపోతే, తనకు ఏదైనా అవసరత ఉంటే రాజు దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా? అడుక్కోవాల్సిన అవసరం లా. మరేంటి, రాజుకు తెలుసు ఆ వ్యక్తికి ఎప్పుడు ఏం కావాలో. ఆహారం కావాలా, ఆరోగ్యం కావాలా, క్షేమం కావాలా, ఏది కావాలో రాజు గృహంలో ఉంటే ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ ఉంటుందిగా. ఇది మనము అర్థం కావాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు. ఒకవేళ ఆ వ్యక్తికి నీకు డబ్బు కావాలా ఇచ్చి పంపించాడు అనుకుందాం ఆ రాజు. నువ్వు పేదరికంలో ఉన్నావు కదా, సరే తీసుకెళ్ళి ఇంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి డబ్బు ఇచ్చేసి పంపించాడు అనుకుందాం. బాగానే ఉంటాడు కొన్ని రోజుల తర్వాత పరిస్థితి, ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనల్ని విశ్వాసములో బలపరచవు. ఆయన మేలులు ఎప్పుడు కూడా మనల్ని కనానుకు చేర్చవు. ఏమి చేరుస్తుంది? ఆయన పట్ల మనకున్న ప్రేమ మాత్రమే. ఆ ఆశీర్వాదాలు ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి? ఆయన మార్గాలు తెలుసుకునే విధంగా కన్వర్ట్ అవ్వాలి. ఆయన మనకు మేలులు చేస్తున్నాడంటే ఈ మేలుల ద్వారా నేనేం చేయాలి? ఆయన మార్గాలను కనుక్కోవడానికి కదండి. ఆయన మార్గాలు కనుక్కోవడానికి నా ప్రయత్నం ఉండాలి. ఒక మాట ఇక్కడ మార్కు సువార్తలో, మార్కు సువార్త చివరి అధ్యాయము, మార్కు సువార్త చివరి అధ్యాయము 20 వచనాన్ని చదువుతాను. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యము స్థిరపరచబడాలి. వాక్యము స్థిరపరచబడాలి అని అంటే ఆయన ఇంకొక పని చేశాడు. ఏంటిది? వాక్యము ప్రకటించబడుతుంది. వాక్యము అంగీకరించిన వారి జీవితాలలో, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్న జీవితాలలో ఏం జరుగుతుంది? సూచక క్రియలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మేలులు జరుగుతున్నాయి. ఎప్పుడు జరిగాయి అవి? వాక్యమును అంగీకరించినప్పుడు జరిగాయి కదా. వాక్యము స్థిరపరచబడుతున్నప్పుడు ఈ సూచక క్రియలు ఆటోమేటిక్గా వెంబడించాయంట, వాక్యాన్ని వెంబడించాయి కదా. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడెను. వెనువెంట జరుగుతూ వచ్చాయి. దేన్ని వెనువెంట? వాక్యాన్ని వెనువెంట. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు సూచక క్రియలు జరుగుతున్నాయి. మార్గమును తెలుసుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన జీవితాలలో కావలసినవన్నీ కూడా సమకూర్చబడతాయి కదా. 6:33 మత్తయి సువార్త. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికితే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అయితే ఎవరు వెతకాలి? నేను వెతకాలి, నువ్వు వెతకాలి, మీరు వెతకాలి వ్యక్తిగతంగా. ఈ సంవత్సరం చేయాల్సిన పని ఎవరంతకు వారము ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రయత్నం చేయకపోతే మరొక అవకాశం ఉంటుందో ఉండదో తర్వాత మనం ఎందుకు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి కదా. సమయము సంకుచితమైపోతుంది, పరిస్థితులు రోజు రోజుకి కఠినంగా మారిపోతున్నాయి. అలాంటప్పుడు నేను చేయాల్సిన పని, నేను ఎక్కడి నుండి పడ్డానో అక్కడ తిరిగి నేను సమకూర్చబడాలి. ఎక్కడ నేను మొదటి ప్రేమను కోల్పోయానో వాక్యము పట్ల, ప్రార్థన పట్ల, యేసుక్రీస్తు వారి మార్గము పట్ల ఎక్కడ నేను బలహీనంగా ఉన్నానో అక్కడ బలపరచబడాలి. నేను ఈ విషయం నేను గుర్తిస్తే కానీ నాకు అర్థం కాదు అది కదా. నా అంతకు నేను తెలుసుకుంటేనే నేను లేవగలను. నేను కింద పన్నాను అనుకుందాం, కింద పన్నాను అన్నప్పటికీ కూడా నేను కింద అలాగే కూర్చున్నాను, నాకంటే మూర్ఖత్వము ఇంకొకరికి ఉండదు కదా. నేను బాగానే ఉన్నాను, కింద పన్నా కూడా నేను బాగానే ఉన్నాను అని అనుకుంటే అంతకంటే మూర్ఖపు స్వభావం ఇంకొకరికి ఉండదు. నేను కింద పన్నాను అనే విషయం నాకు అర్థమైతే లేవడానికి ప్రయత్నం చేస్తాను నేను
లేచే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. మళ్ళీ తిరిగి ఫ్రెష్గా మొదలు పెడదాం మన ఆత్మీయ జీవితాన్ని. ఇంకొక సంవత్సరం ఆయన మనకు అనుగ్రహించాడు అని అంటే ఇంకొక అవకాశాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఆయన మనకిచ్చాడు. ఆయన జ్ఞానాన్ని వాడదాం, మన జ్ఞానాన్ని కాదు. ఆయన ఆలోచన చొప్పున జీవించే ప్రయత్నం చేద్దాం, మన ఆలోచన కాదు, మన మార్గాలు కాదు, ఆయన మార్గాలు మన జీవితాలలో అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనం తప్పులు చేసినప్పటికీ కూడా శిక్షించట్లా, అపరాధాలు చేశాడు శిక్షించట్లా. ఎందుకు? మరొక అవకాశాన్ని ఇవ్వడానికి. ఈ సంవత్సరం దేవుడు అవకాశం ఇచ్చాడేమో, ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నూతన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నా అంతకు నేను, మీ అంతకు మీరు పరీక్షించుకోనంత వరకు, ఆ మొదటి ప్రేమను తిరిగి సమకూర్చుకోనంత వరకు నేను తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టలేను. నీవు ఎవరిని చూడాలి? క్రీస్తు వారిని మాత్రమే చూడాలి. ఎవరు? ఆయన మాత్రమే నీ విశ్వాసానికి కర్త. దానిని కొనసాగించువాడు ఆయన మాత్రమే. ఏ వ్యక్తి కాదు, ఏ మనుషులు కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ డినామినేషన్ కాదు, ఏ డాక్టరీన్ కాదు. క్రీస్తు వారు మాత్రమే నిన్ను ముందుకు తీసుకువెళ్ళగలడు, విశ్వాసములో నిన్ను నడిపించగలడు. ఎవరిని చూడాలి మరి? క్రీస్తు వారిని మాత్రమే చూడాలి, ఎవరిని చూడొద్దు. లేకపోతే బలహీన పడిపోతావు, లేకపోతే పడిపోతావు, కృంగిపోతావు కదా. పేతురు గారు చేశారు అలా. క్రీస్తు వారిని చూస్తున్నంతసేపు చక్కగా నడిచాడు, సముద్రం మీద ముందుకెళ్ళాడు. ఏ విధంగా నడిపించబడ్డాడు? ఆయన ఫోకస్ క్రీస్తు వారి మీద ఉంది కాబట్టి నడవగలిగాడు. మన ఫోకస్ ఆయన మీద ఉన్నంత వరకు మన ఆత్మస్థితి బాగానే ఉంటుంది. మనము పక్కలకు చూసినప్పుడే మన ఆత్మస్థితి బలహీన పడిపోతుంది, కృంగిపోతాము, మునిగిపోతాం. ఏం చూస్తున్నాడు ఆయన? అలలు, పరిస్థితులు భయం కొల్పే విధంగా ఉన్నాయేమో. చుట్టుపక్కల చూడమాక. నీ ఆత్మీయ జీవితం నువ్వు జీవించాలి అని అంటే అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. క్రీస్తు వారిని ముందున్నారు. క్రీస్తు వారిని చూడకపోతే నువ్వు ఖచ్చితంగా కుంగిపోతావు, ఖచ్చితంగా మునిగిపోతావు. మన ముందు ఆయన ఉండాలి ఈ సంవత్సరం, ఇంకెవరు ఉండకూడదు. ఆయన లేకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోయినట్టే, దాని మళ్ళీ కన్ఫర్మ్గా పడిపోయినట్టే. ఎందుకు? వాక్యానికి ఆధారం ఉంది, మనకి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. నా ఫోకస్, నా కనుదృష్టి, నా ఆత్మీయ జీవితానికి గోల్ ఆయన కాక, ఆయన నా ముందు లేకపోతే, నేను ఆయన వైపు చూడకపోతే నేను ఖచ్చితంగా పడిపోయాను. ఖచ్చితంగా ఆయన ఇందాక ఎఫెసీయుల దాంట్లో ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా చేసుకుంటే, మారు మనసు పొందితే సరే. ఒక హెచ్చరిక కూడా ఉంది అందులో. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో నుంచి ఒకవేళ ఆ వెలుగు పోతే చీకటేగా. ఆయన తీసివేశాడు అనుకుందాం, మన బ్రతుకులు ఏమైపోతాయి? చీకటి బ్రతుకులే. కానీ ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. రోషముతో, ఆయన కొరకు రోషముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనకు అవమానకరంగా జీవించకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అది నీ అంతకు నువ్వు తీసుకోవాలి నిర్ణయం, నా అంతకు నేను నిర్ణయం తీసుకోవాలి. అలాంటి జీవితము, అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనకు ఈ సంవత్సరము అనుగ్రహించునుగాక. ఆమేన్.